ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ఆల్రెడీ మీరు తమిళ ఎట్లున్నారు? ఎందుకు ఈ రోజు నీవు అంత కాబట్టి బాగాలేవు కదా? ఇప్పుడు వాళ్ళు యూత్ మొత్తం నువ్వే ఎత్తావు, నేను ఏం చేయాలనుకుంటారు. ఆబ్వియస్లీ అదైతే నిజం కాదు. సో ఈ రోజు వీడియో ఏంటంటే అదే నిజం. ఈ రోజు నేను ఏం పనులు చేయొద్దని ఫిక్స్ అయిపోయినా. నువ్వు రోజు అయ్యావు కదా, కొత్తగా ఏముంది అనుకున్నారు బయట టాక్ అనుకున్నారు. సో ఈ రోజు నేనే పనులు చేద్దామని అనుకుంటున్నా. ఎట్లాగో డైలీ నేనే చేస్తా, సో స్పెషల్ ఏం లేదు. నాకు ఎట్లాగో పనులు అలవాటే. నమ్మొచ్చా? అది చెప్పు ఇంకా సిరిది. సో గైస్ ఈ రోజు అయితే ఒక్క పని ముట్టుకోదలుచుకోలేదు. ఆల్రెడీ పొద్దున నుంచి నేనే ఎత్తాను గైస్. ఇప్పుడు స్నానం చేసినాం ఫ్రెష్ గా. సో ఇప్పుడు వీడియో ఇంట్రో చెప్తున్నాం. ఆల్రెడీ పొద్దున్న నుంచి నేను పనులన్నీ చేసుకుంటూ వచ్చిన. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేస్తాం, మీరే చూడండి. ఇది మరీ ఓవర్. నువ్వే బ్రష్ చేయాలి ఇప్పుడు నాకు. హలో, నేను ఇంట్లో పనులు నీ పనులు చేస్తా అని చెప్పిన, అంతేగాని చాకరీ చేస్తాను సేవలు చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు నువ్వే చెప్పాలి బ్రష్. అరే బెట్టది బెట్ గిట్ లేదు ఇక్కడ. నాకు ఛాలెంజ్ ఇష్టం, నేను చేస్తాను. నెక్స్ట్ పనులు ఏమైతున్నాయో నువ్వు చేసే పనులు కూడా నేను చేయాలి డైలీ. చెయ్యి మరి. ఇప్పుడు నేను చేసే పని నువ్వు చెయ్యి అంటాను. అవసరం లేదు, నీ పనులు నువ్వు ఇంకో. అర్థమైందా? కూర్చుతా తర్వాత నీకు వర్తిస్తే చెప్తున్నా. అందుకే అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వెళ్ళు. ఇప్పుడు ఏమేమి చేయించుకుంటా మళ్ళీ నీకు రిఫ్లెక్షన్. ఓ ఉన్నావా? అచ్చి గ్లీజర్స్ ఛాన్స్ చేసిపో. ఈ గ్లీజర్స్ ఛాన్స్ చేసి లైట్ ఆఫ్ చేయవా ఇంట్లోది? నేను చంపి ఇలా ముందు పెడతా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నాకు ఈరోజు టీ కాదు కాఫీ తాగాలన్నది. కాఫీ నా చేసుకో, పెట్టింది లెక్చర్ అర్థమైందా? అట్లాంటి ఇన్ని రోజులు నేను పెట్టింది తిన్నా, కావాల్సింది చేసి ఇచ్చిన కదా. కావాల్సింది చేసి ఇచ్చినా అంటే నువ్వు నార్మల్ ఏం కర్రీ చేయాలి రా అని అడుగుతావు. అడిగితే ఏం చేసుకుందాం రా మరి, నీ ఇష్టం ఏదో ఒకటి చేయాలంటే సరేరా ఆలు అని నేను చేస్తాను. సరే ఇప్పుడు నన్ను అడుగు. నేను చేసినప్పుడు కర్రీ నేను చేసినప్పుడు నేను అడగనా బేబీ ఈరోజు ఏం కర్రీ చేసుకుందాం అంటే నేను కట్ చేసి ఇస్తారా, నువ్వు చెయ్యి ఏదైనా పర్లేదు అని అన్నావుగా. ఇప్పుడు ఏమనాలి? టీ అయినా పర్లేదురా కాఫీ అయినా పర్లేదా? నువ్వు అడుగు. టీ తాగుతావు కాఫీ తాగుతా? కాఫీ తాగుతా. నేనైతే టీయే పెడతా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇప్పుడు అడుగు అని అడిగిన కానీ చెయ్యాలి రూల్ అంతే, కానీ చెప్పింది చేయాలని లేదు. చాయ్ పెడతా అంతే, ఎక్స్ట్రా లేదు. కాఫీ చెయ్యరా. అరే చింటూ, బోలు నీకోసం వెయిటింగ్ రా. ఎక్కిరించంటే పళ్ళు రాలిపోతాయి. తొందర ఆ కాఫీ పెట్టేసి నాకు ఇచ్చేసి తర్వాత నువ్వు ఆ బోల్ తోమేసి. కాఫీ ఇల్లే, చాయ్ ఇల్లే. ఇది ఇల్లే. కాఫీ ఇరుకు, చాయ్ ఇరుకు. ఇరుకుడు అవన్నీ వద్దు కానీ నాకు కాఫీ పెట్టేస్తే తాగి చాయ్ పెడతా మూసుకున్నావు. బిస్కెట్ ప్యాకెట్ ఇమ్మంటే వేయలేను. ఆ బోల్ అయితే తోమిగా. బోల్ ఇప్పుడు కాదు, మళ్ళీ చాయ్ బోల్ కూడా అవుతాయి కదా. అన్న అయిపోయిన తర్వాత ఉంటా. అబ్బా కాలు నొత్తాను రండి, అక్కడ పోయి కూర్చుండేట నన్ను. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సో ఈ రోజు మన రోజు అనమాట. దిస్ ఇస్ డే ఇస్ మై డే. ఇది ఎప్పుడు పెట్టారు? ఈరోజు నా డే అనమాట. ఇప్పుడు నేను ఒకసారిగా టీవీ ఆన్ చేయరా, టీవీ చూస్తా. కూర్చున్న కొంచెం లెవెల్ ఎక్కిపోతాను. అయితే వెళ్ళి తొందర టీవీ ఆన్ చేస్తే చూసేసి అట్లా ఉండదు. ఈ రోజు మొత్తం నేను చెప్పినట్టు చేయాలి. అట్లా రిమోట్ కూడా ఇది తీసుకొచ్చి ఇచ్చేసి. టీవీ ఇట్లా వస్తే ఆన్ చేయకపోయినా ఎక్స్ట్రా లేక అర్థమైందా? జుట్టు పీకిరా, జుట్టు కొంచెం రెడీ ఇట్లనే వేసినావు అనుకో కావాలని. నేను మొత్తానికి చెయ్య, అర్థమైందా? అప్పుడు ఇంత కూర ఉంటాయి, ఇంత పువ్వు ఉంటాయి. ఛాలెంజ్ ఎందుకంటారు? ఛాలెంజ్ అన్నారు కదా, ఛాలెంజ్ ఇచ్చిన ఎక్స్ట్రా లేదు, అంతకు మించి వేసి ఉండదు. అర్థమైందా? మైండ్లో పెట్టుకుని మరి. ఇక్కడ కూడా నీ డామినేషన్ అయినా. సారీ రా, హెయిర్ మసాజ్ చేసాను అంతే. సరే ఇక దుమ్ము పడ్డ దులుపుతున్నా. చాయ్ కావాలా? కాఫీ కావాలి. కాఫీ లేదురా, చాయ్ పెట్టుకుంటావు. ఓకేనా? పెట్టుకో, టీ పెట్టుకో. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఈరోజు అన్నీ నేనే చేస్తాను, ఓన్లీ చిల్ అవ్వు. ఓకేనా? ఏంటి బెదిరించాడమా? ఏ లేదు, పని చేసి పెట్టాను.
పని చేసినట్టు లేదు, బెరిచ్చినట్టుంది ఇది. 2 చేస్తా. అదే మ్యాజిక్. అతి ఇంకా ఈ రోజు నా రోజు అని చెప్పుకుంటాను, సిగ్గు లేకుండా. ఇది రియలైజేషన్. ఏమండి టీ తీసుకోండి అను. తొందరగా పట్టుకో, కాలుతుంది. వేసాలి వేయకు. చూసారా, టీయే పెట్టాను, అట్లుంటే ఉంటుంది. ఏరా కాఫీ ఇచ్చావా? ఏరా కాఫీ ఇచ్చావా? లేదు, చాయ్ ఇది. తాగి తరించి ఎట్లా పెట్టినా అయిపో. సరే, నువ్వు చెప్పినప్పుడు నేను కూడా ఇయ్యాలి, ఇట్లనే సగం సగం చేస్తాను. ఏంది, బ్రష్కి పేస్ట్ నేనే పెట్టినాం, టీ వేసి తీసుకొచ్చినా, ఇంకేంది. ఓకే, చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సో గాయ్స్ ఇది కర్రీ ఇట్లా అవుతుందన్నమాట. ఆయిల్ ఎక్కువైందని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ టైం కదా వేయడం, మంచిగా లేకపోయినా ఆయిల్ ఎక్కువ ఉండేసరికి కర్రీ కొద్దిగా మంచిగా ఉంటుందని చెప్పేసి ఆయిల్ ఎక్కువ వేసిన అనమాట. ఫ్రై కావాలని చెప్పేసి. సో ఇందులో మనం ఒక ఎల్లిపాయ దంచి చేసుకోవాలి. ఫస్ట్ అయితే లావాలో జీలకర్ర, కరివేపాకు, ఉల్లాకు ఇవన్నీ వేసినాం. ఇప్పుడు ఇది ఎల్లిపాయ వేసి ఇలా దంచి చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ మాట కామాట ఎల్లిపాయ వేస్తే ఆ కర్రీ టేస్టే వేరు. నాకు యాక్చువల్గా ఎల్లిపాయలు అంటే నచ్చవు అనమాట, బట్ ఇప్పుడు తింటున్నా కర్రీలో వేస్తే. ఎక్స్క్యూజ్ మీ, ఎల్లిపాయలు సారీ, ఈరోజు నా పని కాదు. ఎల్లిపాయ ఒలిసి మరి ఓవర్ చేయకు. ఇప్పుడు నేను అక్కడ కర్రీ చేసుకుంటే ఎట్లా? అన్ని నేను చేసిన తర్వాత నువ్వేం చెప్తావు? అన్నీ ఎక్కడైతే ఉందా కర్రీ చేసొద్దా అని నువ్వే అంటాను. బోల్ ఒకటి ఉందా? చాయ్ పెట్టించిన, బ్రష్ పేస్ట్ పెట్టినా. ఒక్కరోజు చేసిన అంటే మిగతా అన్ని రోజులు నేనేం తిట్టలేను. ఇక ఇప్పటికే నన్ను తిట్టి పోసుకుంటారు, ఇంకా అది కూడా చెప్పి. ఇక చూసిరా, డుగ్గంటేనే ప్రేమ గాయస్. చూడండి ఫోటో వీళ్ళిద్దరిది పెట్టుకున్నారు అంతే. కొన్నే కదా నువ్వు చేసింది. మీరు చూసారు కదా గాయస్. ఇప్పుడు బ్రష్, టీ, ఇల్లు ఉడవడం, బోల్ తోమడం, వంట చేయడం. బోల్ తోమడం స్కిప్, వంట చేయడం, ఇల్లు ఉడవడం నేనేం చేసిన. నువ్వు డస్ట్ తొలిపించిన, ఇల్లు ఉడిచిన. సరే, ఈ రోజు నేను మహారాజులా ఇట్లా సేద తీరుతా, నాకు స్పెషల్ ఐటమ్స్ చేసి పెట్టు. అదవదమ్మా. గోకాల నేను పడుకుంటా, నా కాళ్ళు నొక్కాలి. నేను ఇంట్లో పని అన్నా, అర్థమైందా? ఎక్స్ట్రా నేను ఒంటికి పని వస్తాను, కాళ్ళు వస్తాను, ఒప్పుకోను. నేను ఈ రోజు అన్ని పనులు చేయించుకుంటా అని చెప్పాను. బాగా దుర్దేడతాను గోపు. సరే, నెక్స్ట్ రావంత వస్తుంది, అప్పుడు చెప్తా. చేతులు ఇవ్వట్లేదు, కొంచెం లేపు. ఇది మరీ టూ మచ్. సరే, నెక్స్ట్ నాకు కూడా ఉంటుంది కదా. అదే చేస్తా, నేను ఇట్లా కొట్టుపుచ్చుకో. అది ఒక రోజు నెక్స్ట్ నాకు కూడా ఉంటుంది కదా, అప్పుడు చెప్తా. నేను చేయ కదా అట్లుంటది. అట్లయితే నేను ఇప్పుడు నైట్ అన్నం కూడా పెట్టాను. అది బుద్ధి తక్కువ. చపాతీ ఏమని అడిగినావు, చపాతీ ఏమన్నందుకు అక్కడ కూసున్నది. ఆ పిండి నేనే పట్టుకొచ్చిన, ఆ ప్లేట్ నేనే పట్టుకొచ్చిన, ఇది నేనే పట్టుకొచ్చిన. ఇప్పుడు సరే, సాల్ట్ వేసిన, వాటర్ కూడా నేనే తీసుకురావాలి. ఈ మాత్రం దానికి ఎందుకో మరిగా చేసుడు. అలా అయితే హ్యాపీనే. కూర్చో. ఇలా ఏంటిదో గుర్తుంది అసలు ఇంతకు నీకు? అట్లా కాదు, ఏం చెప్తా చేయాలన్నావు కదా. చేసినావు. అసలు గాయస్ నాకు చపాతీ చేయడం రాదు, బట్ నేను నేర్చుకున్నా. పెళ్లి కాక ముందు నేను నార్మల్ అప్పుడప్పుడు వేసేదాన్ని, కానీ ఇట్లా కట్టెక్కట్ అయ్యేటి, కరెక్ట్ కాకపోతుండే చపాతీ. తర్వాత నేను ఈయనకు చపాతీ అంటే ప్రాణం, చపాతీ ఉంటే నాకు అసలు అన్నమే అవసరం లేదు. అట్లని చెప్పి నాకు ఇష్టమని నేర్చుకొని మెత్తగా మంచి స్పాంజ్ చేయడం నేర్చుకొని, అప్పటి నుండి ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు ఎప్పుడు ఇట్లా చేసి ఇలా రెడీ ఉంచాను. నీకు సర్ప్రైజ్ తెలుసా అంటే, ఏంటి అంటే చపాతీ చేసిన తెలుసా అనుకుంటా. అట్లా హ్యాపీ ఫీల్ అయితే డైలీ నైట్ అప్పట్లా చేసేదాన్ని చపాతీ. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చి చేయడం అయింది. సో బాగా రోజుల తర్వాత ఇదంతా సోరీ కాదు, నేను ఏమన్నా ఫస్ట్ ఇవన్నీ నువ్వే వేయాలని చెప్పి రాగురు నీకోసం నేర్చుకుని చపాతీ చెప్తున్నాను. ఓకే, గ్రేట్ అనుకో. నీ కలపడం అవన్నీ చేసి ఇస్తా అంటే నేను హెల్ప్ చేస్తా, ఈ విషయంలో నేను ఒప్పుకుంటా. ఓకే, హెల్ప్ చేస్తా. కానీ ఇంత మరి బట్టలు ఆరేసేప్పుడు నేనే హెల్ప్ చేసిన కానీ బట్టలు ఎప్పుడైనా ఇద్దరం కలిసి ఉల్లారేస్తాను. నువ్వు చేసేది గురువుగారు అనుకుంటూ గుబ్ తిన్నావు కదా. చూసి చపాతీ లాటేయడం అవన్నీ నేను చేస్తా, జస్ట్ కాలుస్తాడు ఆయన. హెల్ప్ చేయాలి కదా, తప్పదు ఇక. తప్పదు. మీకు ఒకటి చెప్తేనండి, ప్రతి దాంట్లో మీరు సొంతంగా ఏం చేయరా, అన్నచ్చి పక్కా ఏలు పెడతాడు ప్రతి దాంట్లో మీరు అనుకుంటారు కదా. సరే, ఆయన చేయకని చెప్పండి. ఇప్పుడు నేనే పోయి సొంతంగా అన్ని చేసినాకో ఆయన ఖచ్చితంగా వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలారా, బట్టలు ఆరేసేటప్పుడు కూడా, బట్టలే కదా నేను ఆరేసాను, ఏమైనా హెల్ప్ చేయాలారా, నేను ఆరేయాలా అడుగుతాం. ఒక పని చేయి, నువ్వు ఆరే, నేను క్లిప్స్ పెడతా ఇట్లా అంటాడు. లేదంటే చపాతీ చేసేటప్పుడు కూడా అడుగుతా, నువ్వేమనాలి, వద్దండి అని అనాలి. నేనంట చపాతీ చేసేటప్పుడు కాలువలు ఆరా, నేను కర్రీ చేస్తాను పోతే
నేను కట్ చేసి అల్లారేమనంటే ఏ వద్దులే పర్లేదు నేను కట్ చేసుకుంటా. అది నా మంచితనం అనుకో, కానీ నా మంచితనం అడ్వాంటేజ్ తీసుకుని అన్నిటికీ రాకేస్తున్నావు. నేను ఇప్పుడు కూడా అద్దనే చెప్తాను, నువ్వే చేస్తావు. చేస్తారా కూర్చొని ఇప్పుడు ఎవడే నీళ్ళు అడిగింది, ఎవడే సాలరీ అడిగింది, ఎవడే తీసుకురామని చెప్పి నువ్వేమన్నా ఇటు రాదా తీసుకొస్తా అన్నావు. సరే సరే ఇప్పుడు కాల్ వర్క్ చెప్పదు నేను చెప్తాను మరి మొత్తం. ఓకేనా? ఛాయ్ ఎవరు పెడతారు? ఛాయ్ అయిపోయిందా? అయిపోయింది. ఇంకెందుకు ఇంత దానికి ఈ వీడియోలు పొద్దుగా అయితే నేనే పని చేస్తానని చెప్పుకుంటూ ఇంట్రడక్షన్లు, దానికి తమ్నేలు. సరే అన్ని నేనే చెప్తాను. సైలెంట్ ఉంటావా? ఏం హెల్ప్ చేయకుండా ఉండగలుగుతా? పక్కా ఉంటావా? ఉండవు నువ్వు. ఉండడు. యాక్చువల్లీ నేను అంటే పాపం అంటాడు కదా బేసిక్గా. నేను బాగా ఏదో కష్టపడి పెద్ద పెద్ద పనులు చేసి ఒక 10 మందికి వంట చేసి ఒక 10 మంది బట్టలు పిండి ఇవన్నీ చేసినట్టు ఆయన ఫీల్ అయిపోయి నేను బాగా కష్టపడుతున్నా ఆయన అనుకుని హెల్ప్ చేస్తారా అన్నాడు. బొంగున వేసేది ఏం లేదు. సరే పోయి చాయ్ పెట్టుకొద్ది. ఏమన్నా చాయ్ పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏంటిది? ఆయిల్ వేసుకురా చిన్న గిన్నెలో. ఇప్పుడే చెప్పిన అంటే నేను కూర్చున్నా. టింగ్ 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 వీడియో తీసిన ఇజ్జత్ పోతుంది అంతే. ఇప్పుడు ఊర నేనే ఇస్తా, ఎడిటింగ్ నా చేతిలో పని. సరే ఈ వీడియో మొత్తం నేనే ఎడిటింగ్ అవుతుంది, నేర్పించింది నిబ్బే ఎడిటింగ్ అది ఎత్తాను అంతా. నువ్వు శాంపిల్ గా చెప్పినావమ్మా, తర్వాత అల్లుకుపోయింది నేను. సరిపోతాయి. సో మేము ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం, అంటే అండ బుజ్జి అనమాట. అండ బుజ్జి, ఎగ్ బుజ్జి. సో చపాతీలు చూసిరు కదా గైస్, నేనే కాలుస్తున్నాం. ఎన్ని ఇగో ఇందులో ఉన్నాయి, 2 కాల్చిండి అంతే, మిగతా ఇగో ఇందులో లోపల ఉన్నాయి కదా, నేనే కాలుస్తున్నా. ఈయన ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం అని ఇవి కట్ చేస్తున్నాడు. ఇక పోని పాపమని హెల్ప్ చేస్తాడు అంతే కదా. చేయొద్దు యాక్చువల్ నువ్వు మరి నేను చేసినప్పుడు నాకు కూడా హెల్ప్ చేయాలి. సరే చేస్తలే. షేరింగ్ ఇస్ కేరింగ్ అని స్టార్టింగ్ లో చెప్పా. అదే అది చెప్పే. ఇక పొద్దున్న చేసిన కర్రీ ఇంత మిగిలింది గైస్. అదేంది అక్క గంటగానం చేసినప్పుడు ఇంతంతే ఉందనుకుంటున్నారా? మెక్కేసాము 2 సార్లు. మరి స్మెల్ అయితే ఎదిరిపోతుంది, నువ్వే కట్టేసి ఇచ్చినావు. అందుకే మంచిగా వస్తాను స్మెల్. తంగడంగడ అయితే కట్టింగ్స్ ఎట్లా చేస్తాడు తెలుసా? చిన్న చిన్న కట్ చేస్తే నాకు ఇష్టము. మిర్చి కూడా ఎట్లా అంటే ఇట్లా ఇట్లా క్రాస్లో కట్ చేస్తాడు. ఇప్పుడు బయట మనము బయట చైనీస్ బండి ఉంటుంది కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాను, దాన్ని ఏమంటారు కాదు, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ మొత్తానికి చైనీస్ బండి పెట్టుకోవచ్చు అంటావు. అట్లా కట్ చేస్తాడు గైస్. అంటే కుకింగ్ వాళ్ళు ఎట్లా మాక్సిమం ఇట్లా కట్ చేస్తారు కదా, ఇట్లా క్రాస్. మిర్చి ఉన్నది ఇట్లా ఇట్లా కట్ చేస్తాడు అట్లా అన్నట్టు. కానీ ఆనియన్స్ ఇప్పుడు అట్లా కట్ చేయలేదు. ఇప్పుడు నేను చేయబోతున్న కర్రీ ఏంటో తెలుసా? ఎగ్ బుర్జీ అనమాట. ఎగ్ బుర్జీ చేయడంలో నన్ను ఎవరు బీట్ చేయలేదు, ఎందుకంటే నువ్వు చేసినట్టు ఎవరు చేయలేడు కాబట్టి. అంతే కదా. చపాతీ విత్ ఎగ్ బుర్జీ కాంబినేషన్ ఎంత బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్ ఉంటుంది. చపాతీ చికెన్, చపాతీ ఎగ్ బుర్జీ, చపాతీ మిల్ మేకర్, చపాతీ పప్పు, చపాతీ కామన్ అనుకోండి, ఇట్లా కొంచెం సూపర్ ఉంటుంది. ఓకే చూద్దాం, తినేటప్పుడు చెప్తా గైస్ మీకు. నేను చేసి పెడుతున్నా గైస్, చూడండి నేను చేస్తున్నా మొత్తం. ఒక్కరోజు చేసేసి ఒక్కరోజు అరే నువ్వు ఒక్కరోజు నాకు రాలి నిజమే అనుకుంటారు. నేను మొత్తానికి వంటలు అనుకుంటారు. నువ్వు పెద్ద వంటలక్కలు కానీ నువ్వు డాక్టర్ బాబు అయితే రాదు. ఒక్కరోజు నాకు అలా చెప్పు, నేనే ఇస్తాను. చేస్తే రోజు వంటలు నేర్చుకుంది. పొద్దున ముల్లంగి కర్రీ చేసి సూపర్ ఉంది. నాకు వచ్చు, నేను నేర్పించిన. ఇది నేను ఒప్పుకోను. అంతే, నువ్వు ఓన్లీ నాకు చికెన్ నేర్పిస్తున్నావు అంటే పప్పుసారి నేర్పిస్తాను. ఓకే, నాది పగలగొట్టేటప్పుడు అందులో ఎత్తేసే వాళ్ళనే. నాకు తెలిసి నీ పైన నమ్మకం లేదు ద్వారా నాకు. 4 అండ బుజ్జిలు ఎన్ని అండాలు? 4 ఎందుకు 3 సరిపోతాయి కదా నీకు నాకు. చపాతీ కదరా కొంచెం ఎక్కువనే కావాలి. నువ్వైతే బెటర్ తింటావు, అది చెప్పు నాకు. మంచిగా ఉంటుంది అట్లా ఎగ్ కవర్ లో పెట్టుకున్నావు కోడిగుడ్లు. మనకి ట్రే నేను తీసుకొచ్చిన ఇంతమంది తీసుకొచ్చిన కదరా. అది అంటే నేను చదువుకోవాలి, నేను డైరెక్ట్ అలా చెప్తాను. నేను తెచ్చి పెట్టిన కాయ చదువుకోలే దానికి నేను చేస్తాను. రైట్, సక్సెస్ఫుల్గా ఎగ్స్ కొట్టాను. నాకు ఇది ఒక అలవాటు కదా, చేతులు కట్టుకుంటుంది ప్రతిసారి. అయిపోయింది. ఏమైంది ఇంకా కాలేదా? ఆకలి అవుతాను. అంటే గద్దెలకి ఏ అవతల పడుతుంది చూసారా? అయితే ఇది కలపకూడదు తెలుసా? ఇట్లా మంచిగా కావాలంటే ఇది కలపద్దు. నేర్చుకోండి, తెలియకపోతే ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే. చూడండి గైస్,
రాడిష్ కర్రీ పొద్దుంది. ఇది నా కోసం. చపాతి అండ్ అండ బుర్జీ, ఎగ్ బుర్జీ. ఇప్పుడు చెప్పు పిల్లంకి వంటలు వచ్చారా? పెద్ద వంటలక్క అంట. నేను గుజుతలేదు ఇంకొకసారి అంటే. ఒప్పుకుంటున్నాను. సరే చికెన్ చెప్పు. సూపర్ ఫెంటాస్టిక్ చంపేవాడు. SMS రిక్వెస్ట్ చేసినట్టు ఇట్లా ఉంది. ఇట్లా నా వంట నచ్చితే ఓట్ చేయండి. తన వంటలు బాగుంటాయి గైస్. నాకేమన్నా కాకపోతే రేపు పొద్దున్న మీకు వీడియోలో కనబడుతుంది. బాగా చేస్తా గైస్, నమ్మకండి. ఏదో కామెడీ అంటాడు అంతే, ఏమో నిజమే అన్నాడు వచ్చి. ఎట్లా నిద్రపోయిందా? తినేసి చెప్తా. సో ఇప్పుడు తినాలి. సరే ఇప్పుడు నేను నీకోసం చేసినట్టు నేను తినిపిస్తా, సరేనా? ఓకే.